పెద్దపల్లిలోని అంబేద్కర్ నగర్ లో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. అంబేద్కర్ నగర్ లో ఆడుకుంటున్న గౌస్ బాబా అనే 14 ఏళ్ల బాలుడిపై చాంద్ షాషా అనే వ్యక్తి మద్యం మత్తులో కత్తితో దాడికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు బాలుడిని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం బాలుడితో కలిసి పెద్దపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి నిందితుడిపై ఫిర్యాదు చేశారు. బాలుడిపై దాడి చేయడానికి కారణం ఏంటని అడగగా తన ఫోన్లో బాలుడు ఆడుకుంటున్నాడనే కారణంతో దాడి చేశాడని బాలుడు తల్లి తెలిపింది. బాలుడిపై దాడి చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకుని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఇప్పుడు ఎవరిది ఆటోలో కూర్చొని ఉంటే వచ్చి కత్తి తీసుకొని ఇట్లా పొడిచిండట. ఎవరు? మా బాబుకి కచ్చి చాన్. ఆయన ఇక్కడ మీ ఏరియాలో ఉంటాడా? మా ఏరియాలోనే ఉంటాడు ఆయన. ఎందుకు ఆయన ఫోన్ చూస్తానుండే అట. ఫోన్ చూస్తానంటే అరే ఏం చేస్తానో రా అని వచ్చిండట. వచ్చి ఇట్లా కోసిండట కత్తి పట్టుకొని. ఆడ పక్కోళ్ళది అక్కడ అది కోళ్ళ షాప్ ఉన్నది. కోళ్ళ షాప్ కాడ నుంచి ఇట్లా పట్టి కోసిండట. ఆ పక్కల ఆటో చూస్తాడట. ఏం చెప్పలేదట. అంతలే నేను వచ్చి తీసుకొచ్చిన సార్. ఎన్ని సంవత్సరాలు ఆయనకు? 14. ఏం పేరు? బాబు పేరు గౌస్ బాబా. ఎన్ని కుట్లు పడ్డాయి ఆయనకు? 6 కుట్లు. 6 పడ్డాయి. ఎందుకు అట్లా? ఎందుకు